సూళ్లూరుపేట పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ మహిళ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. తన అవసరాల నిమిత్తం ఫినేబుల్ టెక్నాలజీస్ హైదరాబాద్ బ్రాంచ్లో కొంత మొత్తం లోను తీసుకుని 5 వాయిదాలు కట్టి 6వ వాయిదా కట్టడానికి కొంత ఆలస్యమైనందున ఫినేబుల్ టెక్నాలజీస్ కంపెనీకి చెందిన రికవరీ టీం వాళ్ళు ఆమెను బెదిరించి ఆమె తల్లిని మరియు సోదరుడిని కూడా అసభ్యకరంగా మాట్లాడి బెదిరించారు. బాధిత మహిళ ఫోటోను అసభ్యకరంగా చేసి దాన్ని వాట్సాప్లో బాధితురాలికి మరియు ఆమె బంధువులకు పంపించి లోన్ అమౌంట్ కట్టని ఎడల ఆ ఫోటోను బాధితురాలి యొక్క కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తామని బెదిరించి లోన్ అమౌంట్ను కట్టించుకున్నారని శుక్రవారం తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ బాధితురాలు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 25న సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ వారు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టి డిసెంబర్ 27 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఫినేబుల్ టెక్నాలజీస్ బ్రాంచ్ కలెక్షన్ టీం మేనేజర్ అయిన మరకా భరత్ యాదవ్ మరియు కలెక్షన్ టీం మెంబర్ అయిన పుట్టంశెట్టి రామకృష్ణలను డీఎస్పీ జి చెంచుబాబు పర్యవేక్షణలో సిఐ మురళీకృష్ణ అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. లోన్ అమౌంట్ కోసం ఏదైనా ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కానీ లేదా లోన్ యాప్ల వాళ్ళు వారి రికవరీ ఏజెంట్ల ద్వారా కస్టమర్లను బెదిరించి భయపెట్టి అసభ్యకరంగా మెసేజ్లు చేసి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే తప్పకుండా సదరు కంపెనీ యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నుంచే కానీ లేదా లోన్ యాప్ల నుంచే కానీ లోన్ తీసుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ ఏదైనా లోన్ విషయంలో వేధింపులకు గురైతే వెంటనే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ప్రజలకు సైబర్ నేరాలపై అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఓటీపీ షేర్ చేయడం, ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీకు పార్సల్ వచ్చిందని ఈ విధంగా రకరకాల కోణాలలో బెదిరించి భయపెట్టి నేరాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఈ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలను ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు. సూళ్లూరుపేట చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 టైమ్స్ కట్టిన తర్వాత 6th టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పీ నాయుడుపేట సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి, అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ, ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.